Welcome to our presentation on grammar. Today, we'll be learning about adverbial clauses. మా వ్యాకరణం ప్రదర్శనకు స్వాగతం. ఈ రోజు మేము క్రియావిశేషణ ఉపవాక్యాల గురించి నేర్చుకుంటాము. Example sentences. Let's look at some example sentences that contain adverbial clauses. క్రియావిశేషణ ఉపవాక్యాలు కలిగిన కొన్ని ఉదాహరణ వాక్యాలను చూద్దాం. Sentence 1. As he reached Kadam's house, he saw Bujaba coming towards him. వాక్యం 1. అతడు కదం ఇంటికి చేరుకున్నప్పుడు అతడు బుజాబ తన వైపు వస్తున్నాడు చూశాడు. Sentence 2. When she heard of Bayaji's arrival, her heart swelled. వాక్యం 2. ఆమె బయాజీ రాకను విన్నప్పుడు ఆమె హృదయం వ్యాకులపడింది. Sentence 3. Baju, you shouldn't lose your head simply because you've set aside some money. వాక్యం 3. బైజు, నీవు కేవలం కొంత డబ్బును దాచిపెట్టావు కాబట్టే నీ తల పగలకూడదు. Sentence 4. You may go in for a storied house only if you don't wish to stay in this village. వాక్యం 4. నీవు ఈ గ్రామంలో ఉండాలని కోరుకోకపోతే మాత్రమే అంతస్తుల ఇంటిని తీసుకోవచ్చు. In all these sentences, the underlined parts are the adverbial clauses. పై అన్ని వాక్యాలలో గీత గీసిన భాగాలు క్రియావిశేషణ ఉపవాక్యాలు. Explanation. So, what exactly are adverbial clauses? క్రియావిశేషణ ఉపవాక్యాలు అంటే ఏమిటి? Adverbial clauses are dependent clauses that function as adverbs. క్రియావిశేషణ ఉపవాక్యాలు ఆధార ఉపవాక్యాలు వంటివి, ఇవి క్రియావిశేషణాల వంటి పనిచేస్తాయి. They provide additional information about the main clause, such as when, where, why, how, under what condition, or for what purpose something happens. ఇవి ప్రధాన ఉపవాక్యానికి అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ఏ సమయంలో, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ షరతుల ప్రకారం, లేదా ఏ ప్రయోజనం కోసం ఏదైనా జరుగుతుందో. These clauses help to make our sentences more descriptive and informative. ఈ ఉపవాక్యాలు మన వాక్యాలను మరింత వివరణాత్మకంగా మరియు సమాచారపూరితంగా మారుస్తాయి. Diagram. This diagram shows the different types of adverbial clauses. ఈ చిత్రం క్రియావిశేషణ ఉపవాక్యాల యొక్క వివిధ రకాలను చూపిస్తుంది. In the center, we have adverbial clauses, and around it, you can see the 9 different types connected with arrows. మధ్యలో, క్రియావిశేషణ ఉపవాక్యాలు ఉన్నాయి, మరియు దాని చుట్టూ మీరు బాణాలతో కలుపబడిన 9 రకాల ఉపవాక్యాలను చూడవచ్చు. Time tells when something happens. సమయం ఏదైనా ఎప్పుడు జరుగుతుందో చెబుతుంది. Condition tells under what condition something happens. షరతు ఏదైనా ఏ షరతుల ప్రకారం జరుగుతుందో చెబుతుంది. Comparison compares two things or actions. పోలిక రెండు వస్తువులు లేదా చర్యలను పోల్చుతుంది. Manner tells how something happens. విధానం ఏదైనా ఎలా జరుగుతుందో చెబుతుంది. Result shows the result of an action. ఫలితం ఒక చర్య యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. Place tells where something happens. స్థలం ఏదైనా ఎక్కడ జరుగుతుందో చెబుతుంది. Reason tells why something happens. కారణం ఏదైనా ఎందుకు జరుగుతుందో చెబుతుంది. Purpose tells for what purpose something happens. ప్రయోజనం ఏదైనా ఏ ప్రయోజనం కోసం జరుగుతుందో చెబుతుంది. Concession shows a contrast or unexpected result. అనుమతి ఒక వ్యతిరేకత లేదా అనుకోని ఫలితాన్ని చూపిస్తుంది. Each type serves a specific function in making our communication more precise and meaningful. ప్రతి రకం మన సంభాషణను మరింత ఖచ్చితంగా మరియు అర్థవంతంగా చేయడానికి ఒక నిర్దిష్ట విధులను నిర్వహిస్తుంది. Closing. Thank you for your attention. We hope this presentation has helped you understand adverbial clauses better. మీ దృష్టికి ధన్యవాదాలు. ఈ ప్రదర్శన మీకు క్రియావిశేషణ ఉపవాక్యాలను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడిందని ఆశిస్తున్నాము.